ఈరోజు తెలుగు సామెత అయ్యే వరకు ఉండి ఆరే వరకు ఉండనట్టు అంటారు. ఈ అవటం ఏంటి, ఈ ఆరటం ఏంటి అంటారా? చనిపోయిన తర్వాత మనిషిని శ్మశానానికి తీసుకెళ్తాం కదండి. అయ్యే వరకు అంటే చితికి నిప్పు పెట్టిన తర్వాత కపాల భేదన అంటారు. అంటే కపాలం పగిలి సౌండ్ వస్తుంది. అది వినే వరకు ఉండి స్నానాలు అవి చేసేసి అందరూ వెళ్ళిపోతారు. ఆ చితి పూర్తిగా మండి ఆరిపోయే వరకు ఉండరండి. ఎవరు ఉంటారు అక్కడ? కాటికాపురు అనేవాడు ఉంటాడు. ఆ తర్వాత రోజు వెళ్ళి ఆ ఇస్తికలు అవన్నీ కూడా అతను ఇస్తాడు, తెచ్చుకుంటాం. ఇది అన్నట్టు. అయితే అయ్యే వరకు ఉండాలి, ఆరే వరకు ఉండాల్సిన అవసరం లేదు అని దాని అర్థం. అంటే ఏదైనా ఒక పని మనం ఇంకొకరికి నేర్పుతున్నప్పుడు వాళ్ళకి మక్కీకి మక్కి మొదటి నుంచి చివరి దాకా ఉండాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు వాళ్ళకి చెప్పేసి ఆ తర్వాత మిగిలింది వాళ్ళు చేసుకొని, అంటే స్వయంగా వాళ్ళు నేర్చుకునే అవకాశం కల్పించాలి అనే అర్థంలో ఈ సామెత